హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయకుని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకుని ప్రత్యేక పూజ ఆరతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ తెలంగాణ హిందూ ధర్మ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకగా ఖైరతాబాద్ గణేష్ నిలుస్తుందన్నారు. బద్దారావు పుట్టినరోజు సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని శుక్రవారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రం బాసరలోని బజార్ గల్లీలో గల బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాల గణేష్ కళ్యాణోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య సాయంత్రం బాల గణపతి ఉత్సవ మండపంలో స్వామివారికి వేద పండితులు మంగళ ఆరతి తదితర పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు అరకెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మాటల యుద్ధంతో హైదరాబాద్లో నెలకొన్న హైటెన్షన్ వాతావరణంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం ఆదేశించారు. రెచ్చగొట్టి గొడవలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు ఉదయం వేళలోనే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అటెండెన్స్ ను పర్యవేక్షించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గల అన్ని పీహెచ్సీలు, ఆసుపత్రులలో వైద్యులు సిబ్బంది అందరూ సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలని రాజశ్రీకి సూచించారు. క్రితం సెషన్లో రికార్డులు బద్దలు కొట్టిన బెంచ్ మార్క్ సూచీలు నేడు మోస్తారు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్సీ సెన్సెక్స్ 125 పాయింట్లు తగ్గి 82,844 వద్ద చెల్లిస్తోంది. ఎన్ఎస్సీ నిఫ్టీ 42 పాయింట్లు ఎరుపెక్కి 25,346 వద్ద ట్రేడ్ అవుతుంది. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 18:32గా ఉంది. సూచీలు గరిష్టాలకు చేరడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 20 మంది యాత్రికులు చిక్కుపోయారు. వీరిలో విజయనగరం, నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు ఉన్నారు. చలి తీవ్రతగా ఎక్కువగా ఉండడం, భోజనం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు చెప్పారు. నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు వస్తుండటంతో గురువారం సాయంత్రం 6:25 ప్రాజెక్టు 4 వరద గేట్లు ఓపెన్ చేశారు. 34,705 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ఇన్ఫ్లోగా 41,500 క్యూసెక్ల నీరు వస్తుంది.